రాశాడు. 7 సంవత్సరాలు యోధా వారి మీద దావీదు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. ఈ క్రమంలో సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయాక మరి ఇశ్రాయేలు వారు అందరూ అన్నాడు అక్కడ, సకల గోత్రముల వారు అక్కడికి వచ్చి దావీదుతో ఈ రీతిగా మాట్లాడారు. ఏమన్నారంటే, అయ్యా దావీదు, మేము నీ ఎముక నంటినటువంటి వారం, రక్త సంబంధులం మేము. అంటే నువ్వు యోధా గోత్రంలో పుట్టావు గనుక యోధా గోత్రం వారే నీ వారు అనుకుంటావేమో. కాదు కాదు, మేము నీ ఎముక నంటినటువంటి రక్త సంబంధులం. కాబట్టి సౌలు చనిపోయాడు కదా, సౌలు చనిపోయాక ఇప్పుడు నీవు మా అందరి మీద రాజుగా ఉండి పరిపాలించు అని అడిగారు. ఎవరు అడిగారు? ఇశ్రాయేలీయుల సకల గోత్రముల వారు. అమ్మ ఎవరండి? ఇశ్రాయేలీయుల సకల గోత్రముల వారు దావీదుని అడిగారు. అడిగేసరికి దావీదు అన్నాడు, దేవుని చిత్తాన్ని బట్టి అంగీకరించి ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను రాజుగా పట్టాభిషేకం చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దావీదు యూదా వారికి రాజా, అందరికీ రాజా? హలో, ఇప్పుడు దావీదు యూదా వారికి మాత్రమే రాజా, అందరికీ రాజా? అందరికీ. అంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దావీదు రాజుగా ఉన్నాడు. మరి ఈ రాజుగా ఉన్నటువంటి దావీదుని గురించి ఏమని రాశారంటే, దావీదు 30 ఏండ్ల వాడై, అంటే 30 సంవత్సరాల వయసులో 30 ఏండ్ల వాడై 40 సంవత్సరములు పరిపాలన చేసెను. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో 7 సంవత్సరాలు యోధా వారిని, 33 సంవత్సరాలు అందరినీ పరిపాలన చేశాడు. ఇంతవరకు చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం మరొక వచనం చదువుకుందాం. ఈ వచనం నుంచి ఈ లోపలికి రావడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 61 నుంచి 63 దాకా చదవండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 61 నుండి. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతాలేండి. 15వ అధ్యాయము 61 నుంచి. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఇల్మేలహు, ఏన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన, ఈ మాటలు అండర్లైన్ చేసుకుని మన భాగం ఇదే, యెరూషలేములో నివసించిన యెబూసీయులను యోధా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఎవరంట? యెబూసీయులను యోధా వారు తోలివేయలేకపోయారు. హలో, ఎవరు తోలివేయలేకపోయారు? యోధా వారు యెబూసీయులను తోలివేయలేకపోయారు గనుక నేటి వరకు వారు ఎక్కడున్నారంట? కొంచెం గట్టిగా ఈ మాట చెప్పాలి. ఎక్కడ? ఈ మాటను మీరు జనరలైజ్ చేసుకోండి. అంటే కొంచెం డెప్త్ ఉంది కాబట్టి జనరలైజ్గా ఒక మాట చెప్పండి. ఏంటంటే, యెరూషలేములో, చెప్పండి, యెరూషలేములో యెబూసీయులు ఉన్నారు. ఎవరండి? ఎక్కడున్నారు వీళ్ళు? యెరూషలేములో యెబూసీయులు ఉన్నారు. ఇంతకీ యెబూసీయులు అనేటువంటి వాళ్ళు ఎవరు? యెబూసీయులు ఎవరు అనంటే, మూలాల్లోకి మనం వెళ్ళాలి. హలో అమ్మా,
అంటున్నారా? నిద్రపోతున్నారా? యేసు రక్తమే జయం. టైం ఇంకా 11 టైము. నిద్రపోయే టైం కూడా కాదు ఇది. మనకు సహజంగా నిద్ర వస్తే ఏ టైం తర్వాత రావాలి అమ్మా? 12, 12 అంటే మన వంట పనులు గింట పనులు అన్నీ అయిపోతాయి కాబట్టి పడుకునే టైం అది, కాబట్టి కొంచెం 1 గంట ఇప్పుడు కదా రావాలి. ఇంకా 2 గంటలు ఉంది 1 గంటకి. హల్లెలూయా. ఈలోపు మీరు ఇంటికి కూడా వెళ్ళిపోతారు, భోజనం కూడా చేస్తారు. అందుకని నేను షార్ట్ కట్లో చెప్తున్నా. దయచేసి యాక్చువల్గా ఇది ఈరోజు చెప్పేసేయాలి, కానీ చాలా తొందరగా మనం ప్రారంభించాం కనుక త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి చూద్దాం. ఇంతకు ఈ యెబూసీయులు ఎవరు? ఈ యెబూసీయుల యొక్క చరిత్ర ఏంటి? ఎవరు వీరు అని కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదట ఎక్కడికి వెళ్తారంటే ఆదికాండం 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోండి. ఆదికాండం 10వ అధ్యాయము ఆదికాండం 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను ఎవరినంట? యెబూసీయును అమోరీయులను గిర్గాషీయులను హివీయులను అర్కీయులను సినీయులను ఆర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. ఇక్కడ ఆగండి ఒక నిమిషం. కనాను, ఇంతకీ కనాను ఎవరో? కనాను ఎవరు? కనాను ఎవరంటే హాము అనేవాడికి కొడుకు. ఎవరండి హాము? ఎవరు? నోవహు యొక్క కుమారుడు. అమ్మా, నోవహుకి 3 కుమారులు ఉన్నారా? ఏం పేర్లు చెప్పండి? హాము, షేము, యాపెతు. ఇప్పుడు ఈ కనాను ఎవరి కుమారుడు అని అంటే ఎవరి కుమారుడు చెప్పాలి? నిజమేనా? ఎందుకులే, చూడండి 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఎవరంట? ఇప్పుడు కనాను ఎవరి కుమారుడు? మీరు నాకు చెప్పాలి. ఎవరి కుమారుడు? యెబూసీయులు అనేటువంటి ఎవరి కుమారులు? కనాను యొక్క కుమారులు. హాము ఎవరి కుమారుడు? నోవహు యొక్క కుమారుడు. ఈ హాము యొక్క ప్రశస్తం ఏంటి, విశేషత ఏంటి అని అంటే జలప్రళయం జరిగిందా? పోనీ ఇదన్నా తెలుసా మీకు? జలప్రళయం జరిగిందా? ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది జలప్రళయం? భూమి మీద పాపం ఎక్కువైపోయిందని దేవుడు చేసినటువంటి ఒక భయంకరమైన మహాకార్యం. ఏంటది? జలప్రళయాన్ని రప్పించడం, జలప్రళయము ద్వారా అందరినీ నశింపజేసినటువంటి వారిలో నుంచి దేవుని కొరకు నిలబడినటువంటి ఒక ప్రత్యేకమైన గుంపును బయటకు తీసుకొచ్చిన తర్వాత నోవహు యొక్క భార్య, నోవహు యొక్క 3 కుమారులు, వీరందరూ కూడా జలప్రళయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానం చేసిన తర్వాత ఏం చేశాడు నోవహు అని అంటే, ఒక రోజున ద్రాక్ష తోటలోకి వెళ్ళి ద్రాక్షకాయలు కోసుకొని ఆ యొక్క ద్రాక్షకాయల నుంచి వచ్చిన మద్యాన్ని తాగాడు. ఎవరండి? చెప్పండి గట్టిగా, ఎవరు? ఈ నోవహునే కదా దేవుడు ఎక్కడి నుంచి తీశాడు చెప్పండి? జలప్రళయంలో నుంచి తీశాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఉన్నతంగా ఎప్పుడైతే రూపిద్దాం అనుకుంటాడో అప్పుడే అపవాది చొరబడిపోతాడండి. దేవుడు తన ఉన్నతమైన కార్యాన్ని చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే అపవాది చొరబడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ నోవహు, ఏ నోవహునైతే దేవుడు ఇతడు
నడిచాడు నాతోటి, ఇతడు నీతిమంతుడు, ఇతడు శ్రేష్టమైన కృప పొందుకున్నటువంటి వాడు అని చెప్పి దేవుడు నోవహుని ఎన్నుకున్నాడో, అదే నోవహు జలప్రళయము తరువాత మద్యపానము త్రాగి, అంటే మద్యం త్రాగి ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో ఒంటి మీద బట్టలు లేకుండా ఒక గుడిసెలో పడుకుని ఉన్నాడు. ఎవరు చెప్పండి గట్టిగా, ఎవరు? నోవహు. ఈ నోవహు ఈ కార్యం చేసినప్పుడు ఈ హాము ఏం చేశాడంటే గబగబా ఆ గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించడం ప్రయత్నం చేద్దాం. గుడారం దగ్గరికి వెళ్ళాడు. గుడారం దగ్గరికి వెళ్తే గుడారం లోపల తన తండ్రి ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. చూసినోడు ఏం చేయాలి? ఏం చేయాలి అమ్మా చెప్పండి? చూసినోడు ఏం చేయాలంటే వెళ్ళి తండ్రి యొక్క దిశముల మీద వస్త్రాన్ని కప్పి తండ్రి యొక్క పరువును కాపాడవలసినటువంటి బాధ్యత హాము యొక్క బాధ్యత. అంతేనా? ఏం చేయాలా? తండ్రి యొక్క పరువును హాము ఏం చేయాలి? కాపాడాలి. నీ తండ్రి నీకు జన్మనిచ్చాడు. హల్లెలూయా. పురిట్లోనే చంపేయాల నిన్ను. చంపాడా? ఈ తల్లిదండ్రులు నీకు ఏం చేశారు? వారి పరువును, వారి యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? బిడ్డలుగా మీదే. తల్లిని బయటేసుకోవడం, తండ్రిని బయటేసుకోవడం, తల్లిని ఆడబడితే ఆడతిట్టడం, తండ్రిని ఆడబడితే ఆడతిట్టడం, ఈ మాటలు, ఈ వ్యవహారాలు క్రైస్తవులకు పనికిరావు. బయట వాళ్ళు ఎట్టుంటారు నాకు సంబంధం లే. దట్స్ నాట్ యువర్ డ్యూటీ. నీవు నీ తండ్రి యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది. వాక్యం చాలా స్పష్టంగా, నీ తల్లిదండ్రులను ఏం చేయకూడదు? దూషించకూడదు. ఏం చేయకూడదు? మా నాన్న ఉత్త పనికి మానోడండి, అసలు లోయ కాకులు బిగితే కళ్ళు, జాగ్రత్త. తల్లిదండ్రులను దూషిస్తే మీ యొక్క అది నేను చెప్పను. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. రెండోది, తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడవలసినటువంటి వాడే ఏం చేశాడంటే, ఈ హాము వెళ్ళి వాళ్ళ నాన్న అట్ట పడుకోవడం చూసి దిశముల మీద వస్త్రం కప్పకుండా వెళ్ళి గబగబా తన ఇద్దరు అన్నదమ్ములు పిలుచుకొచ్చాడు. ఎవరిని పిలుచుకొచ్చాడు? చెప్పండి గట్టిగా, ఎవరిని పిలుచుకొచ్చాడు? తెచ్చింది అన్నదమ్ములనే కదండి. ఏమైంది? కాదండి, అక్కడ కాపాడినట్టయితే అంతటితోనే అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది? దీని ద్వారా ఇతరులకు ఆ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు హాము, షేము, యాపెతు, ఇప్పుడు వీళ్ళిద్దరూ చేంజ్ చేసి తెలుసా? తండ్రి అలా పడిపోయి ఉన్నాడని తెలుసుకొని వారు చూడకుండా ఒక వస్త్రాన్ని తీసుకొని ఇట్లా వెనుకగా నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రి మీద ఆ వస్త్రాన్ని వేశారు. హల్లెలూయా. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు వాస్తవానికి చెప్పండి? కాదు, నోవహు. తప్పెవరు చేశారు అంటే, హాము చూస్తే నేను తప్పట్టది, ఈయన ఒంటి మీద ఒళ్ళు తెలియకుండా పడుకొని ఆయన చూస్తే తప్పట్టయిద్ది, అంతేనే కదా. ఇప్పుడు ఈయన అంటే నోవహు వస్త్రం లేకుండా పడుకోవడమే తప్పు. కానీ దేవుడు నోవహును దోషిగా ఎంచలేదు ఇక్కడ. మరి ఎవరిని దోషిగా ఎంచాడు? హామును దోషిగా ఎంచాడు. అందుకని కనాను అనేవాడికి శిక్ష విధించాడు. కనాను ఏ ప్రాంతములో అయితే ఉంటాడో ఆ ప్రాంతము ఆశీర్వదించబడినప్పటికీ తర్వాత వారి దగ్గర నుండి ఆ ప్రాంతము లాగివేసుకోబడుతుంది. ఇది దేవుడు హాముకి ఇచ్చిన శాపం. అప్పటికే హాముకు కుమారుడు పుట్టి ఉన్నాడు గనుక ఈ శాపము హాము మీద నుంచి ఎవరి మీదకి వెళ్ళిందంటే కనాను మీదకి వెళ్ళింది. అమ్మా, ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఏమీ లేదంట,
తప్పు చేసినోడికి ఏమీ లేదు, చూసి జనాలకు చెప్పినోడికి శిక్ష వచ్చింది. అదేంటండి, తప్పు చేసింది వాడు కదా, మరి చూసి జనాలకు చెప్పినందుకు తప్పట్టయిద్ది? అదే తప్పు, అదే తప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒక తప్పును చూసినప్పుడు దాన్ని అంతటితో ఖండించి అంతటితో దానిని ఆపివేయడానికి ప్రయత్నం చేయాలి. సో యు ఎక్స్పాండ్ దిస్. దీనంతటికి కారణం నువ్వే అని మనుషుడు తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసు? మరి శాపం ఎవరికి వచ్చింది? ఎవరైతే ప్రచురపరిచారో, ఎవరైతే ఎక్స్పాండ్ చేశారో వాళ్ళకి వస్తుంది. ఇక్కడ హాము విషయంలో ఇదే జరిగింది. కాబట్టి ఈ యెబూసీయులు ఎవరు అనంటే, యెబూసీయులు ఎవరు అంటే కనాను యొక్క సంతానము. అందరు చెప్పండి, ఎవరి సంతానం? ఈ కనాను ఎవరు అనంటే హాము యొక్క సంతానం. ఎవరండి? హాము యొక్క సంతానం. ఈ హాము యొక్క సంతానము శపించబడింది అని అంటే కనాను యొక్క సంతానం అంతయు కూడా శపించబడింది. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో ఒక మాట ఉంటుంది, దాని దగ్గర నేను చదువుతాను చూడండి. 10వ అధ్యాయంలో ఎవరెవరు కనాను సంతానం అని అంటే చూడండి. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, ఆర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. అంటే వీళ్ళందరూ కూడా కనాను యొక్క సంతానమే. ఈ కనాను సంతానమే తరువాత 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 కనాను దేశంలో స్థిరపడింది. స్థిరపడినప్పటికీ కనాను దేశంలో ఉన్న వీరందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? శాపగ్రస్తులయ్యారు. హల్లెలూయా. ఏమయ్యారండి? ఎందుకు శాపం చెప్పండి? ఎందుకు శాపం? ఎందుకు శాపం? తండ్రి చేసిన ఈ దుష్కార్యం వలన, కనాను అంటే హాము చేసినటువంటి ఈ కార్యం వలన అందరి మీదకి శాపం వచ్చింది. అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 21. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. యెబూసీయులు ఎక్కడ నివాసం ఉన్నారు? అందరూ చెప్పండి. ఇదే మన పాయింట్ అంతా కూడా ఇదే, కాబట్టి డైవర్ట్ కావద్దు. ఎందుకంటే ఈ విషయం అంతా కూడా అక్కడికే వస్తుంది. కాబట్టి కొంచెం మీరు లింక్ చేసుకుంటా వస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి యెబూసీయులు ఎక్కడున్నారు? కొంచెం గట్టిగా చెప్పాలి. యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు రండి, ఆదికాండం 15:21 చదవండి. అమోరీయులను, కనానీయులను, వీళ్ళందరూ ఎవరో? వీళ్ళందరూ ఎవరు? హాము సంతానం, కనాను సంతానం. చదవండి. గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చియున్నాను, అబ్రాహాముతో నిబంధన చేసి ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అమ్మా, ఇప్పుడు 15:19 చూడండి. 15:19లో ఉంది. కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాడు. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన తర్వాత దేవుడు చేసిన వాగ్దానం ఇది. ఎవరితో? అందరు చెప్పండి, ఎవరితో? అబ్రహాముతో. ఈ అబ్రహాముకు ఉన్నటువంటి సంతానం ఎవరు? ఇస్సాకుకు పుట్టిన వాళ్ళు ఎవరు? ఏశావు, యాకోబు. యాకోబుకు పుట్టిన సంతానం అంతా ఎవరు? 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు. ఈ 12 గోత్రాల ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళారు? ఈ మాట దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏమనంటే, ఈ సంతానాన్ని నేను మీకు ఇస్తా, వీళ్ళు ఈ ప్రాంతాన్ని నేను మీకు ఇస్తా అని చెప్పిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే అనేటువంటి వాడిని పిలిచి దేవుడు ఏమన్నాడంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి.
8వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజీయులకు యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు మొట్టమొదట దేవుడు కనబడినప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావు? నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఏమవుతున్నారు? బానిసలుగా ఉన్నారు. నేను వారి మొర విని వచ్చా. ఎందుకంటే వారిని ఎక్కడికి నడిపించాలి? నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలి. ఆ దేశంలో ఎవరున్నారు అని అంటే వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు? కనానీయులు, పెరిజ్జీయులు, అమోరీయులు, హిత్తీయులు, యెబూసీయులు, ఇంకా ఎవరున్నారు? హివ్వీయులు. మరి వీరందరూ ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ఈ స్థలాన్ని నేను మీకు ఇస్తాను. ఆ ప్రాంతము చాలా మంచి ప్రాంతం. మా ప్రాంతం ఎలాంటిది? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మంచి ప్రాంతం అయితే ప్రజలు ఎందుకు చెడ్డలుగా ఉన్నారు? ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు ఎలాంటిదంట? ఓటలన్నీ. ఎంత భయంకరం అసలు ఇది. పేరు గొప్ప, అది పరిస్థితి. అర్థమవుతుందా? రే పలానా వాడు ఎలా అంటారు? బస్ సూపర్ రా, వండర్ఫుల్, ఎక్సలెంట్. మరి ఆత్మీయంగా ఎట్టుంటాడో అక్కడ మాత్రం అడగమాకలే. లోపల ఎట్టుంటుందో పైకి చూడడానికి అంతా బాగానే ఉంది, లోపటే సమస్య వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏ ప్రాంతాన్ని వారికి ఇస్తానంటే పాలు తేనెలు ప్రవహించు దేశము అనగా అంతటి శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తానన్నాడండి? ఇశ్రాయేలులకు ఇస్తానన్నాడు. మోషేతో ఈ మాట చెప్పాడు. అక్కడున్న వారందరినీ తోలివేసి నేను ఈ ప్రాంతాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఈ మాటలు చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండం 13:29. అమాలేకీయులు. అమ్మా ఇప్పుడు ఒక నిమిషం ఆగమ్మా, నేను చెప్పిన తర్వాత మాట చదువుతారు. ఇప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా కనాను దేశాన్ని వేగు చూసిరండి ఒకసారి, అసలు అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిరండి అని చెప్తే 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 మందిని ఎక్కడికి పంపించారంటే కనాను దేశానికి పంపించారు. కనాను దేశానికి వారు వెళ్ళి అక్కడున్న ప్రాంత పరిస్థితులన్నిటినీ చూసి తెచ్చిన సమాచారం ఏంటంటే, ఆ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆ సమాచారం ఏంటంటే 13:29 ఏముంది చూడండి. అమాలేకీయులు దక్షిణ దేశములో ఉన్నారు. అమ్మ ఎక్కడున్నారంట? అమాలేకీయులు ఎక్కడున్నారు? దక్షిణ దేశంలో ఉన్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కొండ ప్రాంతములో ఉన్నారు. ఎక్కడున్నారంట? ఇప్పుడు మొదట ఎవరున్నారు? అమాలేకీ. వీళ్ళు ఎక్కడున్నారు? దక్షిణ దేశంలో. ఇప్పుడు హివ్వీయులు, యెబూసీయులు, అమోరీయులు వీళ్ళు ఎక్కడున్నారు? కొండ ప్రాంతంలో. ఇంకా కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పారు. ఇప్పుడు సమాచారం వచ్చింది. ఏమండి, దేవుడేమో మోషేతో ఏమన్నాడు? మీకు వాళ్ళందరిని అప్పగిస్తాడు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? ఒక చోట లేరు.
వాళ్ళ ప్రాంతాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఏంటంటే ఒకటి దక్షిణ దేశం, అంటే సాధారణమైనటువంటి మైదాన ప్రాంతం. దక్షిణ దేశంలో కొంతమంది ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. కొండ ప్రాంతం అంటే ఏంటిది? ఇది ఎత్తైన ప్రాంతం, చేరుకోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎవరున్నారు? హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత క్రిందకు వస్తే ఈ ప్రక్కన సముద్ర తీర ప్రాంతంలో ఎవరున్నారు? కనానీయులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా యుద్ధం చేయగలిగితే అమాలేకీయుల్ని జయించుకోగలరు, మళ్ళా కనానీయుల్ని జయించుకోగలరు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. యుద్ధం చాలా ఈజీగా చేయొచ్చు, కానీ కొండ ప్రాంతాల్లో యుద్ధం చేయడం మామూలు విషయం చేయలేం. ఎందుకంటే కొండ ప్రాంతం అంటే వీడి ఎక్కాల పైకి. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. మరి కొండ మీద ఉన్న వాడిని గెలవాలంటే ఎట్లా కుదురుతుంది? అంత ఈజీ కాదు కదా. ఈజీనా? అంత ఈజీ కాదు. కానీ దేవుడేమంటాడంటే ఆడిని కూడా గెలవగలిగితేనే ఇదంతా నీ సొంతమైద్ది అంటాడు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎవరిని గెలవాలి? కొండ మీద ఉన్నవాడిని కూడా నువ్వు గెలవగలిగితేనే కనాను దేశమంతా నీ సొంతమైద్ది అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ యెబూసీయులను, ఈ కనానీయులను, ఈ పెరిజ్జీయులను, హివ్వీయులను, అమోరీయులను, అమాలేకీయులను దేవుడు అసలు ఎందుకు వద్దంటున్నాడు? అసలు వీళ్ళని పూర్తిగా నశింప చెయ్యాలి అని అంటున్నాడు. ఎందుకు నశింప చెయ్యాలి అని అంటే నీ హృదయములో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి తెగలు చాలా ఉంటాయి. హృదయము అన్నిటికంటే, చెప్పండి, హృదయము అన్నిటికంటే అది ఘోరమైన దానిని గ్రహించగలవాడేవాడు. హృదయం ఎలాంటిదంట? కాదు, వ్యాధి కాదు, ఘోరమైన వ్యాధి కలదంట. ఏ వ్యాధి? చెప్పండి కొంచెం గట్టిగా. ఇంతలోపే వద్దంటాం, మళ్ళీ దాన్నే కోరుకుంటాం. చీ అంటాం, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం. వద్దు అంటాం, మళ్ళీ దాన్ని కోరుకోవడానికి ఇష్టపడతాం, దాన్ని పొందుకోవడానికి ఇష్టపడతాం. పక్కగా దోచేస్తాం, మరలా కావాలని దాని వైపు చూస్తూ ఉంటాం. ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని చూడడం, గ్రహించడం మనుషుని వలన కాదు. నేనేమంటానంటే ఈ ఎత్తైన ప్రాంతం ఆ హృదయమే. ఇప్పుడు ఈ హృదయంలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? యెబూసీయులు, అమోరీయులు, హిత్తీయులు. ఇప్పుడు దేవుడు వీళ్ళని కూడా తీసేయమంటున్నాడా? వాళ్ళు ఉన్నా పర్లేదు అంటున్నాడా? ఒక మాట చూద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి. హలో అంటున్నారా? ఏంటిదంట? అందరూ చెప్పండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి. హృదయం అది అన్నిటికంటే మోసకరమైనది. స్వాధీనపరుచుకోవాల్సింది ఏది? చెప్పండి. స్వాధీనపరుచుకోవాల్సింది ఏది? హృదయం. ఈ హృదయము స్వాధీనపరుచుకోవలసిన దేశం అంటే మన హృదయం. ఈ హృదయంలో ఏముండకూడదో దేవుడు చెప్తున్నాడు. చూడండి, చదవండి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, చదివేసేయండి. నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును
నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిచీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ యొద్ద నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించుచున్నప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. చాలు, ఒక్క నిమిషం. ఏమంటున్నాడు? నీవు స్వాధీనపరుచుకున్న దేశమందు నీ దేవుడైన యెహోవా నిన్ను మించినటువంటి జనం అక్కడ ఉంది. స్వాధీనపరుచుకోవడం నీ వల్ల కాదు. ఎవరిని? హృదయాన్ని. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని? హృదయము ఘోరమైన వ్యాధి కలది. అది అన్నిటికంటే మోసం చేసి, చాలా ఈజీగా మోసం చేసి. చాలా జాగ్రత్తగా గమనించండి. మన శరీరంలో దేవుడు అపవాది మొట్టమొదట ఒకదాన్ని ఎన్నుకున్నాడు. దేన్ని ఎన్నుకున్నాడు? అందరిని చెడగొట్టడానికి ఒకదాన్ని ఎన్నుకున్నాడు. దేన్ని ఎన్నుకున్నాడు చెప్పండి? దేన్ని ఎన్నుకున్నాడు? సర్పము. అన్ని జంతువులలోకెల్లా యుక్తి గలదిగా ఉండెను. మీ శరీరం అంతట్లో కూడా చాలా యుక్తి కలిగింది. ఏంటో తెలుసా? మీ హృదయమే. ఏంటిది? ఎన్ని విధాలుగా ఆలోచించాలో అన్ని విధాలుగా ఆలోచిస్తుంది. హల్లెలూయా. మనం ఒకసారి మనకే మెచ్చుకుంటే, అబ్బా ఏంది అసలు నేను ఇట్లాంటి ఆలోచన చేస్తున్నాను, అబ్బా సూపర్ డోపర్ అని మనం మెచ్చుకుంటూ ఉంటాం. నేను ఎట్లా అట్లా వా. జాగ్రత్త. తాను నిలుచున్నానని అనుకుంటున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. నా ప్రియ దేవుడు, ఎందుకంటున్నానంటే ఇదంతా మన సొంతం కాబట్టి. ఇప్పుడు స్వాధీనం చేయాలి. ఎవరికి స్వాధీనం చేసుకోవాలి? ఏ హృదయంలో అయితే అనేకమైన డాగులు, మచ్చలు, కలంకము, విపరీతమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయో ఆ ఆలోచన విధానాలని దేవునికి అప్పగించి, ఏ హృదయం అయితే భయంకరమైన, ఘోరమైన, మోసకరమైన స్థితిలో ఉందో ఆ హృదయాన్ని నువ్వేం చేయాలంట? స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని అక్కడ ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచన రద్దు చేయబడాలి. హల్లెలూయా. ఏం చేయబడాలా? రద్దు చేయబడాలి. ఎందుకు చెప్తున్నానంటే మన కంక్లూజన్లోకి వచ్చేసరికి ఈ విషయం మీకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు యెబూసీయులు ఉంటారు, హివీయులు ఉంటారు, ఇట్లా మిమ్మల్ని మించినటువంటి జనాంగం 7 జాతులు ఉన్నాయి అక్కడ. ఎన్ని జాతులు అంట? ఈ 7 జాతులు మీరు చూస్తే మీ వల్ల కాదు తట్టుకోవడం. అందుకని వీళ్ళు వచ్చి కేకలేసారు. ఏమని? అమ్మో మనం చచ్చిపోతాం రా బాబు, వాళ్ళ వలన వాళ్ళు అంత హైట్ ఉన్నారు, వీళ్ళు ఎంత ఎత్తున్నారు, వీళ్ళ దెబ్బకి మనమేడ బతుకుతాం, వీళ్ళు మన మీదకి వచ్చారంటే మనం చచ్చిపోతాం. గందరగోళం ఏడిచి గీ పెట్టారుగా. ఎందుకు అలా చేశారంటే కారణం, హివ్వీలైనా, పెరిజీలైనా, కనానీయులైనా, మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నత దేహులు. అందరు చెప్పండి, ఎవరండి వీళ్ళందరూ? ఉన్నత దేహులు. బడా, చూడడానికి చాలా హైట్గా ఉంటారు, వీళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు. ఇలాంటి స్థితి కలిగినటువంటి వారిని చూడగానే ఆటోమేటిక్గా భయం వేసింది. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు స్వాధీనపరుచుకోవాల్సిన వాళ్ళనే అంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని స్వాధీనపరుచుకోవాలి? ఏదైతే నీ వల్ల కావట్లేదో దాని మీద నీకు జయం రావాలి. హల్లెలూయా. ఏం రావాలా? ఏది నా వల్ల కాదు, అబ్బా అసలు నేను ఇడిచిపెట్టిన ఇది నన్ను ఇడిచిపెట్టట్లేదండి, దాని మీదే నీకు జయం రావాలి. దానిపైనే నువ్వు జయాన్ని కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఈ విధమైనటువంటి జనాంగము మీకు ఎదురుపడినప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? చూడండి, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు
నీవు వారిని హతము చెయ్యవలెను. ఏం చేయాలంట? రిషిత వింటున్నావా? దిక్కులు చూస్తున్నావా? ఈ రిషిత కదా, ఆ రిషిత. ఏం చేయాలి? నా ప్రియ దేవుని బిడ్డలు అంటున్నాడు ఆయన, నీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనపరుచుకున్నటువంటి దేశంలో ఉన్న జనాంగాన్ని ఎవరికి అప్పగిస్తాడంట? వాళ్ళకి అప్పగిస్తాడంట. అమ్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వారిని నేను మీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు మన హృదయాన్ని కూడా మనకు చెప్పండి ఏం చేస్తాడు? స్వాధీనపరుస్తాడు. ఏం చేస్తాడు? మన స్వాధీనపరిచినప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇష్టమైన వాటన్నిటి లోపల పెట్టుకోవాలి. మనకి ఇష్టం లేనివి కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయాలి? తోసేసేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మీరు వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. అంతటితో ఆగలేదు, వారిని నిర్మూలము చెయ్యవలెను. ఏం చేయమన్నాడు? మళ్ళా వారితో నిబంధన చేసుకొనకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. మనలో ఉన్న అలవాట్లతో మనం ఏమవుతుంటాం? అసలు ఇది పాపం అయింది, ఇది ఎట్ట పాపం, నువ్వే తీర్పు తీసేస్తాడు ఇది పాపం కాదని, నువ్వే జడ్జి అయిపోతివి, నువ్వే అన్నీ అయిపోతివి. ఇది పాపమా? ఇది పాపం కాదులే. మొన్న ఒక ఆయన అన్నారు, ఏమంటే యేసుక్రీస్తు కానా విందులో ద్రాక్షరసం తాగాడండి అన్నాడు. అంటే ఆయన అర్థమైందో తెలుసా? మనం కూడా తాగొచ్చండి అని అర్థం. అంటే మనం ద్రాక్షరసం తాగొచ్చండి, తప్పేమిలే, ద్రాక్షరసం తాగొచ్చు, కానీ మద్యపానం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే దానికి దీనికి తేడా ఏందన్నా? ద్రాక్షరసం అంటే ఫ్రెష్గా జ్యూస్ తీసుకుని తాగేది. మీరు జ్యూస్ షాప్లోకి వెళ్ళారనుకోండి, మీకోసం వాడు కొన్ని ద్రాక్షకాయలు వేసి నీట్గా మిక్సీ బట్టి ఇంకా జల్లెడ కట్టి మంచి జ్యూస్ ఇస్తాడు మీకు. తాగితే మంచిది, రక్తం బాగా పడుతుంది. ఇదే ద్రాక్ష రసాన్ని ఒక వారం రోజులు కొల్లబెట్టి దాంట్లో కుళ్ళిపోయినటువంటి అరటికాయలు, కుళ్ళిపోయినటువంటి ఏమంటారంటే పండ్లు, కొన్ని కెమికల్స్ వేసి బాగా కాస్తారు. అందులో నుంచి వచ్చింది ఏంటిది? అందులో నుంచి వచ్చేది ఏంటంటే మద్యం. అమ్మ దాంట్లో నుంచి వచ్చేది ఏంటి? మద్యం. ద్రాక్షరసం అంటే ఫ్రెష్ జ్యూస్. కానా విందులో దేవుడు వారికి ఏమి ఇచ్చాడనంటే రెడ్ వైన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వైన్ అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళారు. ఆ వైను ఈ వైన్ ఒకటి కాదు. అర్థమవుతుందా? వాళ్ళకి విందులలో ద్రాక్ష రసాన్ని తీసుకోవడం అలవాటు. విందుల్లో అక్కడ మంచి ద్రాక్షలు వండుతాయి, అందువల్ల అటువంటి ద్రాక్ష రసం తీసుకోవడం అలవాటు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు దేన్నైతే స్వాధీనపరుచుకుని నిర్మూలన చేయమంటున్నాడో అప్పుడు దాన్ని ఏం చేయాలి? పూర్తిగా తీసేయాలి. కొంచెం ఉంచుకుంటా ఇది తప్పేం కాదుగా, కొంచెం పెట్టుకుంటా ఇది తప్పేం కాదుగా, కొంచెం ఇట్లా ఉంటా ఇది తప్పేం కాదుగా, ఇదేం తప్పు కాదులే అని నీకు నీవే తీర్పు తీసేసుకుని నీకు నీవే మాట్లాడుకుంటే కుదరదు. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఓయ్ నేను మీకు వారిని స్వాధీనపరుస్తా. స్వాధీనపరిచినప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? అందరినీ హతము చేయాలి. అంటే ఏం చేయాలా? చంపేయాలి. అమ్మ ఏం చేయాలా? చంపేయాలి. ఇంకోటి నిర్మూలము చేయాలి, అంటే సంపూర్ణముగా వేళ్లతో సహా పీకేయాలి. వారితో ఏం చేయకూడదు? కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏం చేయకూడదు? కాంప్రమైజ్ అవ్వకూడదు. వారిని కరుణింపకూడదు. ఏం చేయకూడదంట? కరుణింపకూడదంట. చాలా స్పష్టంగా దేవుడు
స్వాధీనపరచుకోబోయేటువంటి దేశమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆయన నిన్ను స్వాధీనపరుచుకునే దేశం ఎలా ఉండాలంటే ఆయన ఏదైతే మనలో కోరుకుంటున్నాడో అలానే ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అదే మనలో ఉండాలి. మన ఇష్టం వచ్చింది అక్కడ ఉండకూడదు, నేను కోరుకునేది అక్కడ ఉండకూడదు, నా యొక్క ఆలోచన అక్కడ ఉండకూడదు, నా ఉద్దేశం అక్కడ ఉండకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారంట చూడండి. నా ప్రియ దేవుని చాలా జాగ్రత్తగా ఈ మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 15:63. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 61, 63 కలిసి ఉంటాయి. అందువలన ఎక్కడి నుంచి చదువుతారంటే రెండో భాగం ఉంటుంది అందులో. అక్కడి నుంచి చదవండి. యెబూసీయులను వారు చూడండి ఏమన్నారంటే, ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్త చూడాలి. వారు యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు ఎక్కడున్నారు? నేటి వరకు యెరూషలేములో ఉండిరి. ఎక్కడున్నారు? యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసిస్తూ ఉన్నారు. అంటే అర్థమైందంటే వీళ్ళు వాళ్ళతో ఏమయ్యారు? కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయిపోవడం వల్ల ఏమైందండి? ఏమైంది? దేవుడు చెప్పింది ఏంది? వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయాలి, వారిని పూర్తిగా హతము చేయాలి, వారిని అక్కడ నుంచి తోలివేయాలి. అసలు వారు మీ దగ్గర కనబడకూడదు. అంతే. అంటే నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడ్డ కార్యములు, మాటలు, క్రియలు, ప్రతి విధమైనటువంటి లోతైన స్థితి, అంటే లోతైంది కదా, ఈ లోతైన స్థితి అంతా కూడా ఏం చేయబడాలి? తీసివేయబడాలి, నిర్మూలము చేయబడాలి, తోలివేయబడాలి, పూర్తిగా అక్కడి నుంచి అది తొలగించబడాలి. అలా తొలగించబడకుండా ఉంచడము వలన ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం. మనం మొట్టమొదటి ఒక భాగాన్ని చదువుకున్నామా? ఏ భాగం? దావీదును ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? చెప్పండి గట్టిగా. ఎవరు ఏం చేశారు? రాజుగా చేసుకున్నారు. ఏం చేశారండి? ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి పరిపాలన చేయాలంటే యెరూషలేములో నుంచే పరిపాలన చేయాలి. ఎక్కడి నుంచి అండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి? యెరూషలేములో నుంచే పరిపాలన చేయాలి. మరి యెరూషలేములో నుంచి పరిపాలన చేయాలంటే ఇప్పుడు దావీదు అనేటువంటి వాడు ఎవడంటే, దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఖడ్గముగా తన జనాంగమును తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాడుకునేటువంటి ఒక శ్రేష్టమైన ఖడ్గముగా దేవుడు దావీదు నుంచాడు. దాంట్లో భాగంగా సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయాక ఇశ్రాయేలు అందరూ అన్నారు, దావీదా నువ్వే మమ్మల్ని పరిపాలించయ్యా అన్నారు. పరిపాలిస్తున్నటువంటి దావీదు యెరూషలేములో నుంచి పరిపాలన సాగించడానికి ఇష్టపడ్డాడు. అందువలన 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి అమ్మా. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా. ఎవరండి? ఎక్కడున్నారంటే ఇల్లు? దేశం అంటే ఏందో? యెరూషలేములో. ఎక్కడండి? యెరూషలేములో. వీరు యెబూసీయులు ఎక్కడున్నారండి? దేవుడు ఏం చెప్పాడు అసలు స్టార్టింగ్ లో? అసలు వాళ్ళందరినీ ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. ఇప్పుడు వీరు ఇశ్రాయేలీలందరితో పాటు జీవిస్తున్నారు. ఎక్కడ జీవిస్తున్నారు తెలుసా?
ఎక్కడైతే పరిపాలన దావీదు ప్రారంభించాలో అక్కడే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుండివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. చాలండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు దావీదే ఇశ్రాయేలీయులకు ప్రాముఖ్యమైన రాజు, అవునా అమ్మా? ఈ దావీదు పరిపాలన కొనసాగించాలంటే అందరి మీద అధిపతిగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి పరిపాలన చేయాలంటే యెరూషలేములో నుంచి పరిపాలన చేయాలి. ఇప్పుడు యెరూషలేములో నుంచి పరిపాలన సాగించనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి మొట్టమొదటి శత్రు ఎవరు తెలుసా? యెబూసీయులు. అందరు చెప్పండి, ఎందుకు అసలు ఇక్కడికి వచ్చారు వీళ్ళు? ఎందుకు ఇక్కడికి వచ్చారు వీళ్ళు? అక్కడ వారు దేవుని మాటను విన్నారా ఏం లేదా? వినకుండా ఏం చేశారు? యెబూసీయులను తమతో పాటు ఉండనిచ్చారు. అమ్మా ఏం చేశారు అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఒకటే, నువ్వు అనుకుంటున్నా ఇది కాదులే అనుకుంటున్నావు కదా, పాపం కాదనుకున్నా, అదే నీ ఆటంకానికి నీకు అభివృద్ధికి కూడా అడ్డంగా ఉండిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే నువ్వు పాపము కాదు అనుకుంటున్నావో అదే నీ ఆత్మీయమైన జీవితానికి అడ్డుబండగా ఆగిపోయింది. నీ దృష్టిలో అది పాపం కాదు. ఎందుకంటే అరే యెబూసీయులా వీళ్ళు ఎప్పటి నుంచో మనతో పాటు ఉన్నారుగా, ఏం కాదులే ఏమైతులే అని అనుకోవడం, కాంప్రమైజేషన్లోకి రావడం ఎంత భయంకరమైనటువంటి తత్వం అంటే, అలా కాంప్రమైజ్ కావడం వలన ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? ఇశ్రాయేలీయులందరూ దావీదును రాజుగా అంగీకరించిన, ఎవరు అంగీకరించలేకపోతున్నారు? యెబూసీయులు అంగీకరించలేకపోతున్నారు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అమ్మ ఎక్కడున్నారు? ఇప్పుడు నిన్ను ఆత్మీయునిగా, నిన్ను దేవుని వైపుగా ఆత్మీయంగా ఎదుగుదలనివ్వకుండా, దైవికంగా బలపడినివ్వకుండా, నీకు అన్ని విషయాల్లో అవరోధంగా మారుతుంది ఏంటంటే యెరూషలేములో కాపురం ఉన్నటువంటి యెబూసీయులే. ఈ యెరూషలేము అంటే ఏంటి? మన యొక్క హృదయమే. హృదయంలో ఏముంది? ఏదో విడిచిపెట్టలేనటువంటిది, కాంప్రమైజ్ అయిపోయింది, ఏదో ఒకటి ఉంది. దానినే అదే నీకు అభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? యెబూసీయులు అన్నారంట, ఇదిగో మీరు లోపలికి వచ్చావనుకో ఎక్కడున్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను ధర్మేస్తారు అన్నాడంట. ఎవరండి ఈ మాట అనింది? దావీదు ఎలా అంటాడు చెప్పండి? దావీదు ఎలా అంటాడు? దావీదు గురించి ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఏమంటారు తెలుసా? దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగినటువంటి వాడంట. హల్లెలూయా. దావీదు సింహాన్ని చూస్తే ఉనకడు, వెళ్ళి సింహం మీద పోరాడతాడు, దాడి చేస్తాడు. అతనికున్న ధైర్యం ఏంటో తెలుసా? దేవుడే. హల్లెలూయా. ధైర్యాన్ని బట్టి ఎదురుగా ఉన్న ఎలాంటి శత్రువునైనా ఎదిరించి వారిని లొంగ తీసుకుంటాడు దావీదు. కాబట్టి ఇక్కడ ఈ యెబూసీయులు ఏం చేశారంటే దావీదు యొక్క ప్రాశస్త్యతను గుర్తించకుండా, దావీదు కనుక లోపలికి వస్తే ఇక్కడున్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను ధర్మేస్తారు అని దావీదుని గురించి మాట్లాడారు. వెంటనే దావీదు, అరే వీళ్ళు నన్ను అడ్డుకుంటున్నారులే, ఇక కుదరదులేని పోలా. ఎక్కడైతే నువ్వు కాంప్రమైజ్ అయ్యావో అక్కడ దావీదు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో అక్కడ దావీదు ఆగిపోవడం లేదు. ఏదైతే నీవు పెంచి పోషిస్తూ ఉన్నావు, ఏ పాపం అయితే ఆ పాపం విషయమై దావీదు రోషము కలిగి నిలిచాడు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలంటే దావీదులా, ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? దావీదు లాంటి స్వభావమును మనము
కలిగి ఉండాలి. దావీదు ఏం చేశాడు? యెబూసీయులు ఎదురుగా వచ్చారని, ఆటంకపరుస్తున్నారని దూరంగా వెళ్ళిపోలేదండి. అతడు మహారాజుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మహారాజు గనుక అదే ధైర్యము, అదే శక్తి, అదే బలముతో యెబూసీయుల మీద దాడి చేసి యెబూసీయులను లోపరుచుకొని యెబూసీయులను ఆ ప్రాంతం నుంచి గెంటి వేసి ఏదైతే సియోను కోట ఉందో ఆ కోటను అతడు స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు తర్వాత కాలంలో అక్కడ ఒక నగరును కట్టించాడు. అందువలన అది దావీదు పట్టణం అని పిలువబడుతుంది. అందుకని అక్కడ రాశాడు అన్నమాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే ఆ దావీదు రాజుగా అయిన తర్వాత యెరూషలేములో అతన్ని ఉండనివ్వకుండా ఈ యెబూసీయులు ప్లాన్ చేశారో, ఎప్పుడైతే దావీదు వారి మీద దాడి చేసి యెబూసీయులను పట్టణంలో నుంచి తోలివేశారో అప్పుడు క్రింద మాట చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అను పేరు పెట్టెను. దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? హలో, ఎక్కడున్నాడు? ఏ యెబూసీయులు అయితే వద్దున్నారో అదే ప్రాంతంలో ఎవరున్నారు? దావీదు. ఇప్పుడు అక్కడ యెబూసీయులు ఉన్నారా లేరా? లేరు. ఏమైపోయారు? హతము చేయబడ్డారు. హల్లెలూయా. ఈ ఇంతకాలము ఈ యెబూసీయులను ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? లాక్కుంటూ వచ్చారు, తీసివేయలేకపోయారు. కానీ సామర్థ్యము కలిగిన వాడు ఒకడు వచ్చాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అతన్ని ఏమన్నాడంటే, ఇతడు నా హార్ట్ బీట్ అన్నాడు. ఎవరు? దావీదు ఎవరంట? దేవునికి హార్ట్ బీట్ అంట కదా. అంటే అంతగా నచ్చాడు దావీదు నిజంగా అండి. ఒక్క విషయంలో తప్ప, ఆ భయంకరమైనటువంటి పాపంలో తప్ప, అతని నేచర్ కానీ, అతని దృష్టికోణం కానీ, అతని శక్తి సామర్థ్యాలు కానీ, అతని విధానాలు కానీ ఎలా ఉంటాయి తెలుసా? దేవుణ్ణి మెప్పిస్తాయి. అలాంటి క్యారెక్టర్ దావీదుది. ఇప్పుడు దావీదు మనం చెప్పండి, దావీదు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు కూడా దేవుణ్ణి మెప్పిస్తారు. హల్లెలూయా. మీకు ఆ సామర్థ్యం ఉంది, మీకు ఆ శక్తి ఉంది, మీకు ఆ బలం ఉంది, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? యెరూషలేములో ఉన్న యెబూసీయులను ఏం చేశాడు? నిర్మూలము చేసి వారిని అక్కడి నుంచి పీకివేసి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? దావీదు పురములో కాపురం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యెబూసీయులు తన దారిలో ఈ యెరూషలేములో నుంచి తొలగించబడ్డారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మన కోసం రాయించాడు. ఏమన్నా తెలుసా? దావీదు అంతకంతకు వర్ధిల్లెను. హల్లెలూయా. ఎప్పుడు వర్ధిల్లాడు చెప్పండి? యెబూసీయులను నిర్మూలన చేసేదాం. ఎప్పుడండి? యెబూసీయులను నిర్మూలన చేసినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెబూసీయులు పూర్తిగా నిర్మూలించబడ్డారా? ఇంకా శేషం ఏమన్నా ఉందా? తరువాత భాగం వచ్చే వారం అందరం తల్ల వంచుదాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరు తల్ల వంచి వచ్చే వారం ఇంకా సూపర్గా ఉంటుంది దేవుడు మాట్లాడే మాటలు. కాబట్టి దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరు మిస్ కామాకండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించి ప్రభు కృప కొరకు కనిపెడదాం. దయచేసి అందరము కొద్ది నిమిషాలు నీ హృదయాన్ని నువ్వు స్వాధీనపరుచుకోగలిగావా? నీ హృదయము స్వాధీనపరచుకోగలిగినటువంటి స్థితిలో ఉందా, లేక అనేకమైనటువంటి పరిస్థితులకు లోబడిపోయి దేవునికి దూరం అవుతూ ఉందా? అందరము దయచేసి కొద్ది నిమిషాలు మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపరచుకుందాం. అందరూ కూడా మోకరిల్లి ప్రార్థించడానికి సిద్ధపరచుకుంటారా? ప్రియ అవన బిడ్డలు, ప్రియ దేవుని సంఘమా, ఈ శ్రేష్టమైన సమయంలో ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే నిర్లక్ష్యం చేయకుండా ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ఈ రోజున దేవుడు యెబూసీయులు అనేటువంటి హృదయ అంతరంగములో దాగిన
ఏదైతే పాపము లాగా కనబడకుండా లోపట దాగి ఉన్నదో దానిని తొలగించడానికి దావీదు యెరూషలేములోనికి వచ్చాడు. దావీదు యెరూషలేములోనికి వచ్చి యెబూసీయులను నాశనము చేసి ఆ పట్టణమును స్వాధీనం చేసుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పినప్పుడు వారైతే స్వాధీనం చేసుకోలేకపోయారు, కానీ దేవునికి లోబడలేకపోయారు. కానీ ఇది పర్వాలేదులే అని యెబూసీయులు తమతో పాటు ఉంచేసుకున్నారు. కానీ అదే యెబూసీయులు దావీదుకు పరిపాలన చేయని అడ్డం పడుతూ ఉన్నారు. ఈ రోజున ఏ హృదయ స్థితి, ఏ పాపం, ఏ భయంకరమైనటువంటి విధానం, ఏ విధమైనటువంటి స్థితి నీలో ఉన్నదో దాన్ని దేవుని పక్షంగా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు నిజంగా దేవునికి ఎంతో నమ్మకమైన వాడివి, నువ్వు నమ్మకమైన దానివి, నమ్మకమైన వాడివి. ఆయన నిన్ను బలపరిచి నిన్ను నిలబెట్టుకున్నాడు. నీలో యథార్థతను ఆయన చూశాడు, నీలో ప్రేమను ఆయన చూశాడు, నీలో ఓర్పును ఆయన చూశాడు, నీలో సహనమును ఆయన చూశాడు, నీలో ఉన్న మంచితనాన్ని ఆయన చూశాడు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యత కలిగించే భావాన్ని ఆయన చూశాడు. అందుకని నిన్ను ఎన్నుకున్నాడు, అందుకనే దావీదుని ఎన్నుకున్నాడు, యూదావారి మీద రాజుగా చేశాడు, ఇశ్రాయేలీల సకల గోత్రముల వారి మీద రాజుగా చేశాడు. ఇన్ని చేసిన యెరూషలేములోనికి వచ్చేసరికి ఒక భయంకరమైన ఆటంకం వచ్చేసింది. అది ఎప్పటిది కాదు, ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి హృదయ స్థితి. ఈరోజున దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలని, నిన్ను అభివృద్ధి చేయాలని, నీకు వృద్ధిని కలిగించాలని, నీ దశ దిశ మార్చాలని, నీ పరిస్థితులను చక్కపరచాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. నీ ఎడల తన ప్రణాళికను రచించాడు. కానీ యెరూషలేములో ఉన్న యెబూసీయులు అడ్డుపడుతున్నట్లుగా హృదయములో ఉన్నటువంటి ఆ కాని పాపము, కాని ఫలము, ఈ క్రియలు నీకు ఆటంకపడుతూ ఉన్నాయి, స్వాధీనపరచుకోలేకుండా అడ్డుపడుతూ ఉన్నాయి, అందుకోనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థనాపరుడవే. ప్రియ సహోదరి, నీవు సువార్తికురాలవే. అనేకులకు ప్రభువును పరిచయం చేస్తున్న దానివే. కానీ నీ లోపట ఉన్నటువంటి శత్రువును జయించకపోతే ఎలా ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది? ప్రియ తమ్ముడు, ఎంతో కష్టపడుతున్నావు. ప్రియ అన్న, ఎంతో కష్టపడుతున్నావు. ప్రియ తండ్రి, కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు. మరి నీ ప్రయాసలో ఏదో ఒక ఆటంకం కలిగింది. ఈ ఆటంకమును బట్టి ప్రభువు దగ్గర ఎందుకు అడగలేదు? ఆయన సహాయం తీసుకోవాలి కదా. లోతైన స్థితిని పరిశోధించేవాడు కదా ఆయన. ఆ లోతులో దాగిన పాపం నీకు అర్థం కావటం లేదు. ఆ లోతైన మర్మము నీకు అర్థం కావటం లేదు. ఎక్కడో సమస్య ఉంది, ఎక్కడో సమస్య ఉంది. ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడ సమస్య ఉంది? ఇది నీకు మాత్రమే తెలుసు. యెబూసీయుడు వచ్చినప్పుడు దావీదు వెనకటికే లేదు. తనతో పాటు ఉన్న మంది పరివారంతో వెళ్ళాడు. యెరూషలేములోనున్న యెబూసీయులందరినీ తరిమేశాడు, హతము చేశాడు, స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుంచే పరిపాలన ప్రారంభించాడు. ఈ రోజున నీ హృదయంలో ఉన్న యెబూసీయులను తరిమేస్తావా?
నీ హృదయంలో యెబూసీని తరిమి వెయ్యకపోతే ఆశీర్వాదం లేదండి, అభివృద్ధి లేదండి. దేవుడు నిన్ను ప్రేమించి నీతో తాను వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోతుగా ఉన్న నీకు కనబడటం లేదు కదా. ప్రభువుని అడుగు, దేవా నాలో ఇంకా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? నేను ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నానా? అది పాపంగా నీకు కనపడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఎలాంటిదో తెలియదు కదమ్మా, తెలియదు కదా తమ్ముడు. నీ దృష్టిలో అది పాపం కాకపోవచ్చు, బట్ దేవుని దృష్టి అలాంటిది. ఈ రోజున కొన్ని విషయాల్లో మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నామంటే, వెళ్ళాల్సిన రీతిలో మనకు ఆ బలం కలగటం లేదు, ధైర్యంగా మనం ముందడుగు వేయలేకపోతున్నాం. కానీ దావీదు అలా లేడండి. దావీదు యెబూసీయులను తరిమేశాడు, యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు, యెరూషలేము నుంచి ఆ యొక్క పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు నీ హృదయ స్థితి కూడా మార్చబడితే, నీలో విడిచిపెట్టకున్న ఆ ఒక్క పాపాన్ని విడిచిపెట్టగలిగితే, నీ హృదయాన్ని నువ్వు స్వాధీనం చేసుకోగలిగితే, ప్రభువా ఎంతమంది పోయినా ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. అప్పుడు వాడుకుంటాడు దేవుడు. బహుబలమైనటువంటి ఖడ్గముగా వాడబడతావు నీవు, బలమైన శక్తిగా వాడబడతావు నీవు. దావీదు 5 రాళ్ళు ఏరుకున్న ఒక్క రాయితను కొట్టేశాడు అక్కడ. ఆ రాయి శత్రువును పడగొట్టేటువంటి రాయి, మూలకు తలరాయి, నిషేధింపబడినటువంటి రాయి అయినప్పటికీ ఆ రాయే నీకు ఆధారం అవుతుంది. కాబట్టి ప్రభువే నీకు సహకారమునివ్వగలడు. హృదయ స్థితిని మార్చుకో, దేవుని కొరకు నిలబడు. అన్ని విషయాల గురించి ఆలోచించి మనసు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? లోపట ఒకడు ఉన్నాడు, ఆయన్ని చూడు. అసలు చుట్టూ ఉన్న వాళ్ళని చూసి పాడు చేసుకోవద్దు. మొదట లోపటనున్న శత్రువు బయటికి రావాలి. లోపట దాగి ఉన్న పాపపు స్థితి బయటకు రావాలి. అది అసూయైన, కోపమైన, ద్వేషమైన, కపటమైన, రోగమైన, దుర్మార్గపు మాటలైన, కపటపు మాటలైన, నాలుకైన, అబద్ధమైన బయటకు రావాలి. దాన్ని నీవు స్వాధీనం చేసుకోవాలి, ప్రభువుకు సొంతం చేయాలి. ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. అందుకే నీ కోసం యెబూసీయులను స్వాధీనం చేస్తానయ్యా, యెరూషలేములో ఉన్న యెబూసీయులను వెళ్ళగొడతానయ్యా, యెరూషలేములో ఉన్న యెబూసీయులను హతము చేస్తానయ్యా,
నిర్మూలన చేస్తానయ్యా. హృదయములో ఉన్న కన్నబడనటువంటి, కనిపించకుండా ఉన్నటువంటి యెబూసీయుడు దూరం చేయబడాలి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు, నాకు సహాయం దయచేయమంటూ ప్రభు వైపు చూస్తారా? ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాము మనమందరం కూడా. దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హృదయాన్ని ఒప్పుకుందాం. ఇంకా కనబడకుండా దాచిపెట్టినవి చాలా ఉన్నాయి కదా. ప్రభువుకు దూరం అయ్యావు, నీకు తెలియకుండానే. అది ఉండడం బట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వుగా నాకు కావాలయ్యా. అమ్మా, నువ్వుగా నాకు కావాలమ్మా. ఇంకేమొద్దు నాకు. ఆడంబరాలు, ఆటంకాలు, అందచందాలు, ఐశ్వర్యాలు కాదంట. నీకు నీవుగా దేవునికి కావాలంట. అందుకని యెరూషలేమును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి యెబూసీయుడు తొలగించబడాలి. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ఒప్పుకుందాం, మన హృదయాల్లో దాగినటువంటి స్థితిని ఒప్పుకుందాం. మనము సిద్ధపరచుకుంటూ కడగబడినటువంటి హృదయము కలిగినటువంటి వారమై ఆయన శరీర రక్తములలో పాలిభాగస్థులమవుదామా? స్తోత్రం. హల్లెలూయా.